ప్రియమైనటువంటి వాళ్ళ ఈరోజు రిఫరెన్స్లు ఎక్కువ ఉంటాయని చెప్పాను. నేనే చదువుతాను, ఎందుకంటే రిఫరెన్స్లు మీరు చదివి మళ్ళా నేను చెప్పి సమయం డబుల్ అవుతుంది, 10 నిమిషాలు 20 నిమిషాలు. అయితే కంపల్సరీ బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తీసి చూసినట్లయితే ఆ యాక్టివ్నెస్ పెరుగుతుంది. నేను చెప్తున్నది మీరు కూడా చూస్తారు. అలాగే బైబిల్ చదవలేనటువంటి సోదరులు జాగ్రత్తగా, ఎందుకంటే మీకు అక్కడ కూడా వాక్యాలు వస్తాయి, చాలా వాక్యాలు ఈరోజు వాళ్ళు బాగానే పెట్టుంటారు. చాలా ఇంపార్టెంట్. ఇది 30వ తారీఖు. దేవుడు ఎంతో చక్కగా మనం నడిపించుకుంటూ వచ్చారు. ప్రపంచ పరిస్థితి అంతా మారిపోయింది. ఏ క్షణమైనా ప్రభువు రాక అంటే ఎన్నో విపత్తులు రాబోతూ ఉన్నాయి, సునామీలు రాబోతున్నాయి, భూకంపాలు రాబోతూ ఉన్నాయి. ఏమో ఆయన రాకడికి నిలబడి ఉంటే ఎత్తబడతాం. ఒకవేళ పరిస్థితి అలా ఉన్నట్లయితే ప్రభు రాకడిలో తెలియజేసి ఆయన దగ్గరికి వెళ్తాం. అందుచేత మన చేతుల్లో ఏమీ లేదు. అందుచేత మరణించిన జీవించిన ఆయన కొరకు మనం సిద్ధపడినట్లయితే మనకి ఏ దోకా లేదు, ఏ భయం లేదు. సో అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళ సాతానుడు అనేక రీతులుగా మనం బలహీనపరచడానికి చూస్తూ ఉన్నాడు. అందుచేత ఈరోజు సాతానుడు చేస్తున్న కుయుక్తులు మనం గుర్తించాలి. సాతాను చేస్తున్నటువంటి కుయుక్తులు మనల్ని నిరుత్సాహంలోకి తీసుకుని వెళ్తారు. దేని అంటున్నా అంటే మన సబ్జెక్ట్ కూడా ఈరోజు నిరుత్సాహపరిచే బాణములు అంటే సాతాను ఉపయోగిస్తాడట. బాణం నిరుత్సాహపరిచే బాణములు. దాని దేవుడు ఆ టైంలో ఎలా మనల్ని బలపరుస్తాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు ఈ నిరుత్సాహం ఏం చేస్తుందంటే దేవుని వాక్యం మనం ప్రోత్సహిస్తూ ఉన్నప్పటికీ, ఆయన వాగ్దానాలు మనకు కనబడుతూ ఉన్నప్పటికీ ఈ నిరుత్సాహం వల్ల ఏమవుతుందంటే సాతాను వైపే మొగ్గు చూపెడుతున్నాం, కానీ విజయం ఇచ్చే దేవుని వైపు మనం మొగ్గు చూపెట్టాం. అందుకే చూడండి, అవ్వమని ఎంత చక్కగా వాడు మోసపరిచాడు, ఇది నిజమా అని అడిగాడు. ముందు ఆ ప్రశ్నకి మరి జవాబు చెప్పేసింది, తప్పు చేసింది. రెండు వైపు మీరు చావనే చాలు, తినండి, కన్నులు తెరవబడతాయి, మీరు దేవదూతలాగా అయిపోతారు. కానీ ప్రభు అన్నాడు, తిరుదినం నిశ్చయంగా చేస్తారు అంటే ఆత్మీయ జీవితంలో చనిపోయారు. ఆ మాట మన జ్ఞాపకం రాదు. ఇది నిజమా అని ఒక చిన్న మెరుగు పెట్టింది, మోసగించింది. మనం అలా మోసపడతాం. అందుకే దేవుడు నిరుత్సాహపరిచే స్థితిని సాతానుడిస్తాడు. మనము జయ జీవితం పొందాలి. ఇప్పుడు డైరెక్ట్గా దేవుని యొక్క సందేశం వెళ్తాం. నిరుత్సాహపరిచే బాణము, యారోస్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. నిరుత్సాహం అనేది అపవాది యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధం. వాడి ఆయుధం ఏంటంటే చెప్పండి, వాడి ఆయుధం నిరుత్సాహం. ఆడు బాణం పట్టుకున్నాడు. వాడి ఆయుధం ఏంటంటే నిరుత్సాహపరచడమే వాడి గొప్ప ఆయుధం. అందుకు చాలా జాగ్రత్తగా మనం వినాలి. నిరుత్సాహపరిచేదే వాడి శక్తి కలిగినటువంటి ఆయుధం, శక్తివంతమైన ఆయుధం. అందుకే బైబిల్లో చాలా సార్లు మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దిగులు పడకు. దేవుడు ఏమంటున్నాడండి? దిగులు పడకు. ఎందుకు అన్నిసార్లు దేవుడు దిగులు పడకు భయపడకు అన్నాడు అంటే, నిరుత్సాహపరిచే గొప్ప ఆయుధాన్ని సాతానుడు సంఘం మీద, దేవుని ప్రజలైన మన మీద వాడు వాడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుని స్వరం ఏమని వినబడుతుందంటే, భయపడకు, దిగులు పడకు. అదే అందుచేత మనకి
ఎందుకు భయపడొద్దు అంటున్నాడు, ఎందుకు దిగులు పడొద్దు అంటున్నాడు దేవుడు అని సందేహం వస్తూ ఉంటాడు. ఎందుకు దేవుడు ప్రతిసారి భయపడద్దు, దిగులు పడద్దు, అది ఆ సందేహం మనకు వస్తుంది. ఆ సందేహమే మనం నిరుత్సాహంలోకి తీసుకుని వెళ్తాం. కానీ ప్రభు ఎంతో చక్కగా చెప్తున్నాడు, దిగులు పడకు, భయపడు, నేనున్నాను, నీ కుడి చేతిని పట్టుకొని నేను నడిపించేవాడు. నీటిలో నువ్వు నడిచేవా, నడిపిస్తాను. అగ్నిలో నువ్వు నడుస్తూ ఉన్నావా, నడిపిస్తా. అన్ని పరిస్థితుల్లో నడిపించేవాడు ఆయన అనేది మర్చిపో. అందుకు ఎలా రాసుకుంటారో జాగ్రత్తగా మీరు రాసుకో. ఓకే, ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 21వ వచనం చదువుతూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 1:21. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము. భయపడకము, అధైర్యపడకమని నీతో చెప్పితిని. ఎల్లు, స్వాధీనపరచుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ దేశాన్ని స్వాధీనపరచుకో. అధైర్యపడకు, భయపడకు అని నీతో నేను చెప్పింది దేవుడు అంటూ ఉన్నాడు అన్నమాట. ఓకే, దేవుని యొక్క ఆ గొప్ప విషయం, ఎల్లు స్వాధీనపరచుకో అని చెప్పేసాడు. అలాగే యెహోషువతో కూడా ఏమని చెప్తూ ఉన్నాడంటే 1:9, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నెబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడేకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు, యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రజలను నడిపించడానికి ఈ నాయకులు ఇద్దరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దిగులు పడకు, భయపడకు, నడిపించేవాడు నేనున్నాను. అదే స్వరం, అదే దేవుడు మనతో అంత్యకాలంలో తన కుమారుడైన యేసు ద్వారా ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఆయన మనతో ఉంటాడని, మనలో ఉంటాడని, మనం నడిపిస్తాడని. భయపడకు, దిగులు పడకు. మోసేతో మాట్లాడిన దేవుడు, యెహోషువతో మాట్లాడిన దేవుడు, వారు దేవుని వైపు చూశారు. నిరుత్సాహం అనేది వారిలో లేదు. దేవుడు అన్న రీతిగా వారు ప్రజలను నడిపించి ముందుకు వెళ్ళిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం. 1వ దినవృత్తాంతాలు 28:20. 1వ దినవృత్తాంతాలు 28:20. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకును. భయపడకుండుము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను కూర్చిన పని అంతయో నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవకి ఉండును. ఎంత చక్కగా దావీదు తన కుమారుడైన సొలొమోనుతో, దేవుడు చెప్పిన పని నేను చెయ్యు. ఆయన మందిరం కట్టే విషయంలో దేవుడు సహాయం నీకుంటాడు. నువ్వు భయపడవద్దు, వెరవవద్దు. నీతో కూడా నీ దేవుడు ఉంటాడు. తనంతయు కూడా ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడవకి ఉండును. అది పాత నిబంధనలో మోసేని, యెహోషువని మందిరం కట్టడానికి సొలొమోనును, దావీదు కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు తన కుమారుడు. ఇప్పుడు మనం కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిరుత్సాహపడలేదు. అది జ్ఞాపకం. ఈజ్ అవర్ మోడల్. ఆయనే మన మాదిరి. కొత్త నిబంధనలో మన ప్రభువు, మన రక్షకుడు ఎన్నో శ్రమలు, ఆటంకాలు, కష్టాలు, ఇబ్బందులు అనేక రీతులుగా, కానీ ఏనాడు కూడా ఆయన నిరుత్సాహపడలేదు. ఏనాడు కూడా ఆయన నిరుత్సాహం. ఎవరన్నా అనుకున్నాను కూడా మాట్లాడతారు. ఎవరు నింపితే దేవుడు నింపుతాడు, ఆశీర్వదిస్తాడు. గట్టిగా చెప్పాలి. నేను చెప్తూ ఉన్నాను,
మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకు వచ్చిన శ్రమలు ఇన్ని అన్నా సొంత వారి ద్వారా, సొంత ఇంటి వారి ద్వారా మేలు చేస్తున్నటువంటి వారు మేలు పొందుతూ మళ్ళీ ఆయన్ని సిలువ వేస్తూ ఉన్నారు, గడ్డం పీకుతూ ఉన్నారు, ఉమ్మేస్తూ ఉన్నారు, బిరుగుతులు గుద్దుతూ ఉన్నారు, ఎవరికి దేవుడు చెప్పని అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఆయన జీవితం మొదలుకొని, పుట్టిన దినం మొదలుకొని 30 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు ఆయన సేవా పరిచర్య, సువార్త కార్యాలు ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులతో. డౌటింగ్ తోమా కూడా ఉన్నాడు అక్కడ, అప్పగించిన యోధా కూడా ఉన్నాడు అక్కడ. ఎన్ని ఉన్నప్పటికీ ప్రభువుకు తెలియదా? తెలుసు. కానీ ఆయన మన మాది ఏ విషయంలో ఆయన నిరుత్సాహపడలేదు. ఆయనకు అన్నీ తెలుసు, జరగబోయేదన్నీ తెలుసు. ఒకరు అప్పగొప్పడాలి, ఒకరు తలసిపడాలి, ఇవన్నీ మనకి మన ముందు మన జీవితాల్లో దేవుడు గొప్ప సందేశాన్ని నుంచి వెళ్ళడానికి ఆ క్యారెక్టర్స్ దేవుడు అక్కడ పెట్టాడు. సో ప్రియమైనటువంటి ద్వారా యెషయా గ్రంథం 42:4 అక్కడే ప్రభువు గురించి చెప్పబడింది. ఇప్పుడు నేను చెప్పిన మాట్లాడి అది చదువుతాను, ఆలోచించాను. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు, ద్వేపములు అతని బోధ కొరకు కనిపెడుతున్నాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి యెషయా గ్రంథంలో 42:4 చెప్పబడింది. భూలోకమున న్యాయం స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు, ద్వీపములు అతని బోధ కొరకు కనిపెడుతున్నాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళ ప్రభువు నిరుత్సాహపడలేదు. ఇప్పుడు మనము అది ప్రభు నిరుత్సాహపడలేదు, ఇప్పుడు మనం అలా మీరు చెప్తున్నారు అనుకోండి, మన మైండ్ పనిచేయడం మొదలుపెట్టి ఇంకా ఆటోమేటిక్గా ఆత్మదేవుడు మిమ్మల్ని సంధిస్తూ ఉంటాడు. ఖచ్చితమైన మాట మీరు చెప్పగలుగుతూ ఉంటారు. నోరు విప్పకపోతే ఏనాడు మీరు ఖచ్చితంగా దేవుడు జీవించలేదు. నోరు విప్పండి. నాకు వినబడకపోయినా మీకు వచ్చిన మాట నోరు విప్పాడు, దేవుడు నింపుతాడు. మనము నిరుత్సాహపడకూడదు. దాని గురించి రిఫరెన్స్ చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. మీరు అలసట పడకయు నీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయనను సాధించుకోండి. మన గురించి మీరు నిరుత్సాహపడవద్దు. మీ ప్రభు, మీ రక్షకుడు మీకు మాదిరి నుంచి పోయినవాడు, మీకు మార్గం చూపెట్టినవాడు, నిత్య జీవం కొరకు ఆయన ఇవన్నీ పొంది ఉన్నాడు. అందుచేత అంటున్నాడు, ఆయనను జ్ఞాపకం చేసుకోండి, ఆయనను తలంచుకోండి, మీరు నిరుత్సాహపడవద్దు. ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, అంటే కొన్ని మాటలు వాక్యం కాకుండా కొన్ని మాటలు నేను చెప్తాను కదా, అవి జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే దాని సారాంశం ఆ మాటల్లో ఉంటారు. చదివిన వాక్య సారాంశం చెప్పుతున్నటువంటి మాటల్లో ఉంటారు. మన సబ్జెక్ట్ ఏంటన్నా చెప్పండి. ఇప్పుడు ఆ నిరుత్సాహం అనేదంట మన నమ్మికను పోగొడతారట. ఏ పోగొడుతుంది? చూడండి, ఆ నిరుత్సాహం అంట మనలో ఉన్న దేవుడి కొరకు నమ్మికని పోగొడతారట. నువ్వు నమ్ముతున్నావు, నోటి మాట చెప్తావు కానీ హృదయంతో చెప్పలేవు. సాతాను చాలా తెలివితేటలతో కార్యం చేస్తూ ఉంటాడు. నిరుత్సాహం ఏం చేస్తుందంట మన నమ్మికని, అందుకే మనం స్థిరంగా లేము. వాక్యం వింటున్నాం, సంవత్సరాలు గతించిపోతున్నాం, ఇంట్లో మీటింగ్ పెడుతున్నాం, సెలబ్రేట్కి వెళ్తూ ఉన్నాం, చర్చికి వస్తూ ఉన్నాం, క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం, పునరుత్థాన పండుగ జరుపుకుంటూ ఉన్నాం, అన్నిటిలో మనం ఉన్నాం. ప్రభుకి ఇచ్చుటలో మనం ఉన్నాము, అన్ని బాగున్నాయి. కానీ నీలో ఉన్న నిరుత్సాహం అంతా చూసావుగా, నేను నమ్మిక పోగొట్టేస్తాను. సాతాను యొక్క ఆయుధాలి, సాతాను యొక్క బాణం అది. అందుకని ఇప్పటి వరకు
నిరుత్సాహంతో మనం ఉన్నట్లయితే ఇప్పటి వరకు నిరుత్సాహంతో మనం ఉన్నట్లయితే ఆ నిరుత్సాహాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నమ్మికను పోగొట్టుకుంటే కాదు, కానీ ధైర్యము పోగొట్టుకుంటాం, భయపడటం మొదలు పెడతాం. ఎప్పుడైతే నిరుత్సాహం ఉంటుందో ఏం జరుగుతుంది? ధైర్యం ఉండదు, పోగొట్టుకుంటాం ధైర్యాన్ని. అంటే అనేసుకుంటాం. చూడండి ఎంత సింపుల్గా సాతానుడు ఆ నిరుత్సాహ బాణం మనం మీద వేసినప్పుడు ఏంటి మన ప్రార్థన? అన్ని బాగానే చేస్తున్నాం కదా, ఏంటి మనకి శోధన, ఏంటి కష్టం, మనకి అభివృద్ధి లేదే, ఒకరి మాట ఒకరు వినడం లేదే, ఏంటి నా నులివెచ్చని స్థితి అనేక సార్లు ఈ నిరుత్సాహం మనల్ని సాతాను మాటలతో నింపేస్తుంది. మన మైండ్ అంతా, మన హృదయం అంతా. అప్పుడు అంటారా ఆటంకముల ద్వారా ఏం చేయబడుతూ ఉంటా? విరక్తి చెందుతా ఉంటాయి. విరక్తి. చూడండి మన ప్రార్థనలు ఆలకించినప్పుడు విరక్తి మనలో. ఎందుకు మేము చేయలేకపోతున్నాం? ఎందుకు నీ కొరకు మేము జీవించలేకపోతున్నాం? ఎందుకు నీ కొరకు మేము బ్రతకలేకపోతూ ఉన్నాం? అన్ని వింటున్నాం, దాని ప్రకారం జీవించలేకపోతున్నాం. విరక్తి. సో ఆటంకముల ద్వారా ఏమొస్తుందంట? విరక్తి చెందుతామంట, ఉత్సాహాన్ని కోల్పోతామంట, ఆనందాన్ని కోల్పోతామంట, సంతోషాన్ని కోల్పోతామంట. యేసు నాలో ఉంటే, యేసు నీలో ఉంటేనే ఎంతో పాటలు పాడేస్తూ ఉంటారు. కానీ నిరుత్సాహం ద్వారా విరక్తి మన దగ్గరికి వస్తుంది, ఉత్సాహం కోల్పోయేలా. అంటే సాతానుడు చూడండి పాపం అన్ని విషయాలు దేవుల్లో ఉంటారు, మౌనంగా ఉంటారు, బాధగా ఉంటారు. మరీ అడిగా అనుకోండి, అదే పాస్టర్ మీకు తెలియదే ఉంది, మా కుటుంబం కొరకు నా కొరకు తెలియదే ఉంది, లేదా మా పరిస్థితుల గురించి తెలియదే ఉంది. చూసి ఆ నిరుత్సాహం అంట మనలో ఏమో నమ్మకాన్ని పోగొడతాడు, విరక్తి చెందిస్తాడంట. దేవుని మీద ఉన్నటువంటి ఆధారం మనం మానుకుంటామంట, ఇంకెంతేలే అనుకుంటామంట. ఈ రీతిగా మనల్ని బలహీనపరుస్తారు. అది చిన్న బిడ్డల జీవితం ఏంటి, యవనస్తుల జీవితం, భార్యాభర్తల జీవితం, కుటుంబ జీవితం, వీటన్నిటిలో కూడా. ఓకే, అయితే ఈ నిరుత్సాహం అనేది సాతాను యొక్క అబద్ధం. ఇక్కడ ఈ మాట కూడా వెళ్ళండి, సాతానుడు ఆయుధం నిరుత్సాహం మన దగ్గర పంపుతాడు ఆయుధాన్ని, కానీ అది అబద్ధం. ఇప్పుడు మనం నేర్చుకోవాలి, అది అబద్ధం. అబద్ధం అంటే ఫుల్లీ అబద్ధం కాదు, జాగ్రత్తగా ఉండండి. తన అబద్ధం ద్వారా సాతానుడు మనల్ని నిరుత్సాహపరుస్తాడు. ఎందుకంటే వాడు అబద్ధానికి అబద్ధానికి తండ్రి. వాని అబద్ధములు అధికంగా, బాగా ఈ మాట బాగా గుర్తించారు, వాడి అబద్ధములు అధికంగా కొంత నిజమే, నిజం కాకపోదు. ఎందుకంటే నిజం లేకపోతే అసలు ఒప్పుకోము. ఇప్పుడు అందుకే చూడండి, తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందంటే 10 మందికి ఇవ్వాలనుకోండి, ఒకరికి ఇచ్చేస్తుంది, ఇచ్చి 10 మందికి ఇచ్చామని చెప్పేస్తాం. అంటే ఒకరికి ఇవ్వలేదు అనుకోండి, అది అబద్ధం. ఒకరికి ఇచ్చి 10 మందికి ఇచ్చాను అన్నాడు అనుకోండి, అది కొంత నిజం, కాయిన్ ఒక సైడ్. అంచేత లోకాన్ని మీకు ఎందుకు నేను చూపెడుతున్నానంటే, లోకము సాతాను చేత నడిపింపబడుతూ ఉంది. మన లోకం మన రాజ్యం ఇది కాదు, మన లోకం మన రాజ్యం అది. అందుకే దేవుడు ఈ భూమి మీద కాదంట, కొత్త ఆకాశం కొత్త భూమి ఆయనతో మనం పాలించడానికి దేవుడు రాబోతూ ఉన్నాడు. అంటే ఈ లోకంలో అబద్ధికుడైనటువంటి సాతానుడు ఉన్నంత వరకు మనల్ని విరక్తి చెందే రీతిగా చేస్తాడు. వారి అబద్ధాల ద్వారా నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. వాడు అబద్ధాలకి తండ్రి. అయితే అబద్ధం సగం మాత్రమే నిజం, సగం నిజాలు ఉంటాయి. అందుకే కర్మలది ఇది కూడా నిజమే కదండి అంటాం. నువ్వు ఒక్క నిజమే చూస్తున్నావు, ఇంకా 10 విషయాలు దేవుడు చెప్పిన నువ్వు ఆలోచించడం లేదు. అంటే ఒక్క నిజం ద్వారా వచ్చి నేను నిరుత్సాహపరచడం మొదలుపెడతాను. సగం నిజం. సాతానుడు ఆయన తెలివి తక్కువడేం కాదు.
సగం నిజం. అయితే అది ఎక్కడికి ఉండిపోతాడంటే ఏ ప్రజలైతే దేవుణ్ణి గణపరిచారో ఆ ప్రజల ద్వారా ఏమన్నాడు, సిలువేయి అన్నాడు. వాళ్ళందరూ వారిపై సిలువ అని అన్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ సిలువ ద్వారానే వారు టార్చర్పడ్డాడు. గొప్ప విజయం అది మనం చూసుకోవాలి. వాడు చేస్తున్నటువంటి ఆ పని అది కొంత నిజం మాట్లాడతాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళ డెప్త్గా మనం ఎప్పుడు వెళ్ళగలుగుతాం అంటే నువ్వు ధ్యానించే అలవాటు నీలో ఉన్నప్పుడు ఆత్మదేవుడు డెప్త్లోకి తీసుకెళ్తాడు. అందుకని నేనే ఇప్పుడే డెప్త్లోకి తీసుకెళ్ళగలిగాను. ఎన్నో సంవత్సరాలు పట్టింది కొన్ని అర్థం చేసుకోవడానికి. అలాగే మన జీవితాల్లో కూడా ఇప్పుడు ఎక్కువ సమయం పట్టుదల వాటికి వచ్చేస్తుంది కనుక చాలా ఇంపార్టెంట్. సో ప్రియమైనటువంటి వాళ్ళ తన అబద్ధముల ద్వారా సాతానుడు మనం నిరుత్సాహపరుస్తాడు. వాడు అబద్ధముల తండ్రి. ప్రియమైనటువంటి వాళ్ళ సత్యముకు ఒక ప్రక్క మాత్రమే సరిగా ఉండొచ్చు, కానీ సత్యము కాదు. అంటే కాయిన్లో రెండు ఉండాలి, బొమ్మ బొరుసు రెండు ఉండాలి. ఓన్లీ బొమ్మ ఉంటే కాయిన్ చదదు, బొమ్మ బొరుసు. అంటే వాడు సత్యంలో కాయిన్లో ఒకవైపే మనకి సాతానుడు చూపెడుతూ ఉంటాడు, రెండు వైపు ఉండదు. అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ అంటారు దాన్ని. అందుచేత మనం వాడి యొక్క సత్యం, వాడి నిజం ఒకటిన్న 9 దేవుడు మనకి భయపడవద్దు, వెలవద్దు అని చెప్తూ ఉన్నాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఇప్పుడు ఇంకొక విషయం చూసుకున్న తర్వాత కొన్ని పాయింట్స్ మనం వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మీరు వాటిని తినమని మీ కన్నులు తెరవబడిననియో. కన్నులు తెరవబడ్డాయా లేదా? ఆదామావులకు కన్నులు తెరవబడ్డాయా లేదా? మరి అది సత్యం చెప్పాడా లేదా? సత్యం చెప్పాడు. అదే అబద్ధం చెప్పలేదు. సాతానుడు ఎప్పుడు కూడా ఫుల్ అబద్ధం చెప్పడానికి కొంత నిజం చెప్తాడు, మొత్తం అంతా మనం మోసపోతాం. ఇది నిజమా అన్నాడు, ప్రశ్నతో మొదలు పెట్టాడు. ఏమన్నాడు? మీరు వాటిని తినగలమని మీ కన్నులు తెరవబడినని, మీరు మంచి చెడ్డలని ఎరిగిన వారే దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఎంత చక్కగా చెప్పాడు అంటే కాయిన్కి ఒక సైడే చెప్తూ ఉన్నాడు. ఆదామవులు దాన్ని అవ్వమ్మ మొట్టమొదట ఓ నిజమే అనుకోండి. అప్పుడు అంటే 22వ వచనం చదువుతున్నాను ఇప్పుడు. ఇందాక 5వ వచనం, ఇప్పుడు 22. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంటాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించులేమో అని. తప్పు చేశాడు, ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఇప్పుడు అదే తోటలో వారు ఉన్నట్లయితే మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్షఫలం తిని మంచి చెడ్డలు తెలుసుకున్న వారు అయితే. ఇప్పుడు ఇంకో చెప్తుంది ఏంటది? జీవవృక్షం. ఒకవేళ అలా పాపంతోనే జీవవృక్షం తినేశారనుకోండి, మనకు రక్షణ లేదు. రక్షణ లేదు మనకి. ఎందుకంటే నీకేం దేవుడు చేయలేదు. చెడులోనే వారు ఉండి జీవవృక్షాన్ని తినేశారు కనుక ఇంకా చెడుని దేవుడు తీయలేడు. అది జీవవృక్ష ఫలం. అంటే దేవుడు ఆదాముని ఎంత ప్రేమించాడంటే, అంటే తన చేతితో చేసుకున్నటువంటి ఆ పిల్లల్ని ఎంత ప్రేమించాడంటే, వాళ్ళు పాపములోనే ఉండి నిత్యము జీవించట కొరకు నేను వీళ్ళని పుట్టించలేదు కదా అని ఆయన నా మాట వెళ్ళేదని కోప్పడ్డాడు. కానీ ఆ తోటలో నుంచి బయటికి పొమ్మని చెప్పి అక్కడ కావలి కాశాడు. ఎందుకంటే వీళ్ళు పాపములోనే నిత్యము ఉండకూడదని. అందుకే 3వ అధ్యాయం 11వ వచనంలోనే ప్రభువు రాబోతూ ఉన్నాడు, సాతాను క్రియలు లయపరచబోతూ ఉన్నాడు. 2వ ఆదాము ద్వారా ప్రపంచానికి రక్షణ రాబోతూ ఉందని 3:15లోనే చెప్పాడు. దాన్ని టోటల్ ఎవెంజలిజం అంటారు. 3:15. ఓకే, ఇప్పుడు వరకు జస్ట్ ఏదో ఇంట్రడక్షన్ లాగా ఇప్పుడు వరకు మీకు చెప్పాను.
దీనికి 10 పాయింట్స్ ఉంటాయి, కానీ అన్ని కట్ చేసి 5 పాయింట్సే నేను చెప్తాను. 5 పాయింట్స్ అయిపోగానే ఈరోజు మన ధ్యానం అయిపోయినట్టు. 5 పాయింట్స్ చాలా జాగ్రత్తగా ఉన్నారు. సాతానుడు దేనికి జనకుడు అంటే ఇప్పుడు అబద్ధాలు తెలిస్తే మనం చూసుకోబోతున్నాం. వారి అబద్ధాలు అప్పుడు చెప్పండి ఎంతమంది వారి అబద్ధాలు కొంతవరకే నిజం. బాగా చెప్తున్నారు మీరు, దేవునికి స్తోత్రం. అది అలా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. వారి అబద్ధాలు కొంతవరకే నిజం. ఓకే, ఇప్పుడు 5 అబద్ధాలు, ఈ అబద్ధాలన్నీ కూడా నిరుత్సాహపరచు బాణములు. ఈ 5 ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నవి నిరుత్సాహపరిచే బాణాలు, 5 అబద్ధాలు. ఓకే, మొదటి వారి అబద్ధం ఏంటి అని చూద్దాం. పరిశుద్ధ జీవితం అన్నది జీవింపలేనంత కఠినము. వాడు ఏమన్నాడంటే ఇలాంటి ఎడ్డింగ్ రాసుకోండి. పరిశుద్ధ జీవితం అన్నది జీవింపలేనంత కఠినము. టీవీలో కూడా వస్తుందండి, అది చాలా ఇంపార్టెంట్. ఇది వాడు అబద్ధం. సాతాను అన్నాడు పరిశుద్ధ జీవితం అన్నది జీవింపలేనంత కఠినము. ఇప్పుడు మీరు చెప్పండి, దాన్ని ఏమంటాం? సగం మాత్రమే. అది మీరు అలా చెప్తూ ఉన్నారనుకోండి, మీకు అవగాహన పెరుగుతూ ఉంటుంది. వాడు సగం మాత్రమే నిజాలు చెప్పాడు. అందుకే ప్రభువు వారు ఏమన్నారు? నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులు కండి అని మన మీద వదిలిపెట్టేది. నేనే మిమ్మల్ని పరిశుద్ధపరచు. అది అంత గొప్ప నిజం. సాధారణ అనేది కరెక్టే, కానీ దేవుడు అనేది ఇంకా గొప్పది. నేనే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. మన కఠినం, కానీ దేవుడికి సాధ్యం. ఇప్పుడు నేను అపోస్తుల కార్యాలు 14, 21, 22, 23 వచనాలు చదువుతారు. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఈకొనియకును, అంతియొకయును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించెను. ఎంత చక్కగా అపోస్తలుడైన పౌలు వారికి ఎంతో చక్కగా చెప్తున్నాడు. ఆ పట్టణంలో సువార్త ప్రకటించి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండండి, అనేక శ్రమలు అనుభవిస్తాం, మనం దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఇవన్నీ జరుగుతాయి అని హెచ్చరిస్తూ ఇప్పుడు 23 వచనం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని పెద్దలను ఏర్పాటు చేశాడంటే. పెద్దలను ఎందుకు ఏర్పాటు చేశాడు? మీరు ఏ విషయంలో అయితే అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారో అటువంటి విషయాల్ని పెద్దలకి మిమ్మల్ని అప్పచెప్పేది వచ్చి వారు మరలా మీతో మాట్లాడి వాక్యంతో మిమ్మల్ని కదిలించి ఏ విషయాలు అర్థం చేసుకోలేకపోయారో అర్థమయ్యే రీతిగా దేవుడు పెద్దలను ఏర్పాటు చేశాడు. చూడండి, మీ సెల్ఫ్ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి దేవుడు ఆత్మ పెద్దలతో ఇక్కడ నేర్చుకున్న మాటలు అందరూ అవగాహన చేసుకోలేకపోయారని వారు ప్రార్థన చేసి ఆత్మచేత నింపబడి ఆ సెల్ఫ్ లో వారు మీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు అక్కడ మీరు మిస్ అయ్యారనుకోండి, పోగొట్టుకున్నట్టు. చర్చిలో పోయింది, సెల్ఫ్ లో పోగొట్టుకున్నట్టు. అందుకే నేను ఎందుకు మీకు ఎలాగైతే చర్చికి వస్తారో అలాగే సెల్ఫ్ కి రావాలి. రాకుండా దేవుని ఆశీర్వాదం ఎప్పుడు రాదు, మీరు పోగొట్టుకున్నట్టే. దేవుని కార్యాలు ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటంటే ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయడం. అప్పుడు నిరుత్సాహం పెరిగిపోతూ ఉంటారు. మన ధ్యానం దేవుడి మీద ఉండదు, సాతాను చెప్పినదే రైట్ అవుతూ ఉంటారు. మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవదూత అయిపోతారు అనేది చెప్తారు.
అక్కడి నుంచి నిరుత్సాహం వస్తుంది. ఎందుకంటే కన్నులు తెరబడ్డం అంటే లోకాన్ని చూడ, అయ్యో ప్రభు ఏమో నన్ను చూడమంటున్నాడు, నేనేంటి లోకాన్ని చూస్తున్నాను. జయం పొందలేకపోతున్నావు నువ్వు. అవం జయం పొందలేదు, ఆదాము జయం పొందలేదు. దేవుడే వారి దగ్గరికి దిగి వచ్చి వారితో సహవాసం చేయాలంటే ఇప్పుడు వీరు దాక్కోవడం మొదలు పెట్టారు. దాక్కుంటున్నారు చెట్టు చాటు, దేవుడితో సత్సంబంధం పోగొట్టుకున్నారు, ఆత్మీయతను పోగొట్టుకున్నారు. ఆత్మీయుల దగ్గరికి దేవుడు వస్తాడు, పరిశుద్ధుల దగ్గరికి దేవుడు వస్తాడు, వారితో దేవుడు సహవాసం చేస్తాడు. దేవుడి ప్రజలు మరి భయపడిపోతూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, మోసే నువ్వేరా, వీళ్ళందరూ వస్తే చచ్చిపోతారు, అందుకు వారు దూరంగా ఉంటారు, నేను నీతో మాట్లాడతాను, నువ్వు ప్రజలతో మాట్లాడు, లేకపోతే నా స్వరాన్ని నేను వినిపిస్తాను, వారు దూరంగా ఉండాలి, నా దగ్గరికి వారు రాలేదు, వారు పరిశుద్ధులు కాదు. అలాగే దేవుడు మన పితరులతో మాట్లాడి చివరికి ప్రత్యక్ష గుడారానికి వచ్చినప్పుడు వారి మధ్యలో దింపాడు. అప్పటి వరకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్ష గుడారం ఎప్పుడైతే వచ్చిందో ఆ కరుణాపీఠం మీద నుంచి దేవుడు ఆయన సన్నిధిని చూపెడుతూ మాట్లాడడం మొదలు పెడుతూ ఉన్నాడు. సో పెద్దలకు వారిని అప్పగించారు. 2వ తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం. 2వ తిమోతి 1:12. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకుంటున్నాను. తిమోతికి రాసినటువంటి పత్రికలో తిమోతితో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22, 23, 24. ఏ సబ్జెక్ట్ కిందమ్మా మనం వెళ్తున్నాం? ఏమన్నా చెప్పండి. అంటే మధ్య మధ్య నేను అడుగుతానని ఒక కన్నుతో హెడ్డింగ్ కూడా చూసుకోవాలి, వాక్యాలు వింటూ ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22, 23, 24. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమమున అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుచున్నది. చాలా జాగ్రత్తగా అపోస్తులుడైనటువంటి గొప్ప పౌలు గారు ఈ రోమాపత్రిక అర్థం చేసుకోవడం ఎంతో కష్టం. ఏమంటున్నాడు? అంతరంగ పురుషుని బట్టి నేను ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ ఉన్నాను కానీ వేరొక నియమమున అంత అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనిచున్నది. ఎంత జాగ్రత్తగా రోమపత్రిక చదవాలి అంటే, ఇలాగా కొన్ని సత్యాలను జాగ్రత్తగా చదివి ధ్యానించినప్పుడు అప్పుడు మనలో కూడా దేవుని ఆత్మ కాలం చూడండి. అటువంటి గొప్ప పౌలే నేను ఎంతో నా హృదయంలో నా మనసులో ఆనందిస్తూ ముందుకు సాగుతున్నా ఒక పాప నియమం నాలో ఉంది, అది నన్ను నాలో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడుచు అది జయం పొందుతోంది నా శరీరంలో. అప్పుడు 24లో అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యులను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. 25వ వచనం. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో నేను పాప నియమమునకును దాసుడనై. 2 విషయాలు, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడను, మనస్సు విషయంలో దైవ నియమమునకు దాసుడు. 2 విషయాలు నాలో కనబడుతున్నాయి. ఇప్పుడు 8వ అధ్యాయం 2వ వచనం చూసుకున్నట్లయితే,
క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినా దానిని దేవుడు అంటే ఇక్కడ తాత్పర్యం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే ఏ శోధనయు అధిగమించలేనిది కాదు. నాకు శోధన వచ్చింది, పాప నియమం ద్వారా నేను శరీరాన్ని దాసుడిని అయిపోయాను, లోకంలోకి వెళ్ళిపోయాను. అదే టైంలో నా మనసు విషయంలో దైవ నియమము ద్వారా అంచేత ఏ శోధన కూడా అధిగమించలేనిది కాదు. ఎన్ని శోధనలు వచ్చినా మన ప్రభువు ద్వారా మనకు విజయం ఉంటుంది. అందుచేత విరక్తి చెందొద్దు, నిరుత్సాహపడద్దు, సందేహించొద్దు. దేవుడు మనకు తోడుగా 2026 మన వాక్య ధ్యానం ఎంతగా ఉండాలి అంటే ఆత్మ నియమమునకు మన మనస్సు మన హృదయం లోబడి ఆత్మ నియమం ద్వారా ముందుకు సాగడానికి. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. ఇంకా ఒకట్లోనే వెరీ గుడ్, బాగా అని మీ బొమ్మ ఇక్కడే ఉంది. ఓకే, 1వ కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. 1వ కొరింథీ 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. చక్కగా చెప్తున్నాయి. మనుషులందరూ మాకే ఎక్కువ శోధన వచ్చిందండి. ఇక్కడ వాక్యం చూసినప్పుడు అమ్మ మీకే కాదుగా, అందరికీ వచ్చినట్టే మీకు వచ్చింది పెద్ద ఎక్కువ ఇది అయిపోతాయి. మనం ఒకసారి ఫీల్ అయిపోతుంటే ఎవరికి శోధన మాకే వచ్చింది, ఎవరికి లేని రోగం మాకే వచ్చింది, ఎవరికి కష్టాలు, తిండి లేకపోతే పిల్లలకి తిండి పెట్టకపోతే అన్ని గృహాల్లో అలాగే ఉంటాయి. సో అందుచేత నిరుత్సాహపడడానికి వీల్లేదు. ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడంటే సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపగలనీయదు. అంతేకాదు సహింపగలట్టుగా ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గం కలుగుదే. ఎంత చక్కగా ఈ వాక్యం వివరిస్తుందో చూడండి. శోధింపబడనీయడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును. సరే, అటువంటి గొప్ప దేవుడుగా మనం పొందలేకపోతున్నాం అంటే మనం ధ్యానించడం లేదు. ఎప్పుడు శరీర నియమానికే చోటిస్తున్నాం కనుక ఆత్మ నియమానికి మనం చోటించాం. పాటలు పాడిన ఉత్సాహంగా పాడుతూ ఉన్నాం. ఆత్మ నియమం అంటే ఏంటి? ఆత్మ చేత మనసు హృదయం నడిపింపబడటం అంటే ఏంటి? దైవ నియమం అంటే ఏంటి? ఇవన్నీ ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళ 1వ కొరింథీ 10వ అధ్యాయం 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నారు. 8వ వచనం. మరియు వారిలో మనము వ్యభిచరింపకయుందము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమున 23,000 మంది కూలి. 10వ వచనం. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత.
అంటే కొన్ని అడ్డంకులు మన దగ్గరికి వస్తాయి. అడ్డంకులను అధిగమించడానికి మనుష్యునికి ఏమీ దుర్లభము కాదు. ఎందుకంటే దేవుడు ఆ శక్తిని ఇస్తాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే. చాలా మంది సనిగారు చచ్చారు, చాలా మంది విభజించారు, చచ్చారు. సో మనము ఆ 15 పాయింట్లో కూడా చాలా విషయాలు మనం అందుకే ప్రార్థన చేశాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21, 22, 23, 24, 25 వచనాలు నేను చదువుతాను. ఆఖరి వచనాల్లో మనకి కీ పాయింట్స్ ఉంటాయి. 19, 21 నేను చదువుతున్నాను. అందుకు యేసు నీవు పరిపూర్ణుడవటు కోరిన ఎడల, అందుకు యేసు నీవు పరిపూర్ణుడవటు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిను, అప్పుడు పరలోకమందు నీకు దానం కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను, యవనస్తుడితో. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయి, యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూర్యగజ్యములో ఉంటే దూరుడు శోభమని మీతో చెప్పుచున్నాను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా. నిజమే, ఆ విషయాలు ప్రభు చెప్తున్నప్పుడు శిష్యులు అంటున్నాడు, అలాగైతే ఎవరు రక్షణ పొందగలరయ్యా. నిజమే కదా, మనమైనా అదే అడుగుతాం. ఆయన చెప్పిన మాటలు సూర్యగజ్యంలో ఉంటే దొరుకుతుంది కదా, ధనవంతుడు పరలోక రాజ్యంలో. ఇటువంటి మాటలు విన్నప్పుడు అదేంటి ప్రభు, మరి ఎవరు రక్షణ పొందుతారయ్యా అంటే అప్పుడు అంటున్నాడు 26వ వచనం, యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాడు. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉంటున్నా. ఎవరు సముద్రాన్ని పాయన చేసిన వాడు, ఎరుకో గోడలు కూడగొట్టినటువంటి వాడు, యోర్దాను నదిని పాయన చేసినటువంటి వాడు, బండల నుంచి నీళ్లు ప్రవహింపచేసినటువంటి వాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించినటువంటి వాడు, ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్యం. సో ప్రియమైనటువంటి వాళ్ళ అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాంరా. మనం బలపరిచే దేవుడు, మనతోనే ఉండే దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అవాంతరులుగా వదలకుండా నేను ఉన్నప్పుడు ఎలాగైతే మీరు బోధించానో ఆ మాటలన్నీ మీకు జ్ఞాపకం చేయడానికి, మీతోనే ఉండడానికి పరిశుద్ధాత్మను నేను పంపించాను. మీతో ఉన్నాడు. మీరు సంఘం ఎత్తబడే వరకు పరిశుద్ధాత్ముడు మీతోనే ఉంటాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. ఇంకేం కావాలి మనకి? అయితే మనం ఆధారపడక, దేవుని వాక్యం మీద ఆధారపడక, ఆత్మదేవుడి మీద ఆధారపడక, ఇంకా బలహీనంగానే నిరుత్సాహమైన బాణంతో సాతాను కొడుతూ ఉంటే ఇంకా నాకేమీ లేదు అని చెప్పి మనం విరక్తి చెందుతూ ఉన్నాం జీవితం మీద. కారణం ఏంటంటే వాక్యాన్ని అర్థం చేసుకోక నిరుత్సాహ భావాలకి మనం లోపడిపోతూ ఉన్నాం. 32:27 నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండెనా. గోధుమల వలె జల్లించుట సాతానుడు ఆ రీతిగా చేస్తా ఉంటే ప్రభు అంటున్నాడు, మరలా ఏం చేయబోతూ ఉన్నాడంటే ఆయన గోధుమల వలె మీరు జల్లించబడుతూ ఉన్నప్పటికీ మరలా ఆ పరిస్థితి మన దగ్గరికి వస్తూ ఉన్నప్పటికీ లోక 22:31 చదివితే దీనికి ఆన్సర్ మీకు చెప్పబడతాయి. సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కొనెను కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. మరలా తీవ్రంగా దేవుని కొరకు మనం బ్రతకడానికి నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పారు. చాలాసార్లు ఈ పేతురు అనేక మందులు తప్పిపోతూ ఉన్నప్పటికీ దేవుడు పేతురునే పట్టుకొని ఏమీ లేదు, నీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నా, తండ్రి నిన్ను స్థిరపరుస్తాడు, పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉంటాడు, తోటి సోదరులను అందరినీ ఇక్కడ నువ్వు చక్కగా నడిపించు. విడిచిపెట్టడం లేదు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎన్ని తప్పిదాలు చేసినా
అలాగే మనం కూడా అనేక సార్లు తప్పిదారులు కొండుకోకూడదు. ఎందుకంటే ఆయన రాకుడు వచ్చేస్తుంది. ఆ తీర్పులో తీర్పును తప్పించుకోవడం చాలా కష్టం అని చెప్పి ఇప్పటి వరకు రక్షణ పొంది ఇంకా గొర్రెపిల్లగానే ప్రభువును చూడొద్దు. ఇప్పుడు న్యాయాధిపతిగా రాబోతున్నాడు కనుక, తీర్పులోకి తీసుకుని వెళ్ళబోతున్నాడు కనుక మనం జాగ్రత్తగా మనం జీవితాలి. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఇంక మీదట మళ్ళీ తిరిగి ఆ పాపంలోకి వెళ్ళక, అలాగే మళ్ళీ తిరిగి నేను వెళ్ళినట్లయితే మనం రక్షణ కోల్పోయిన వారుగానే ఉంటారు. ఇక మీదట తప్పు చేయకూడదు. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవరైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్దమనుకున్నాడు. వాణ్ణి ఇస్తే చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండుటకై. యోహాను వయసులో చాలా పెద్దడు, అందుకే పిల్లలారా మాట రాస్తూ ఉంటాడు. మీరు పాపం చేయకుంటే ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అన్న ఉత్తరవాది అంటే ఆదరణకర్త తండ్రి యొద్దమనుకున్నాడు. 1వ పాట అయింది. మీకు మొదటి చేయకన్నా సాతాను ఏం చేశాడు? నాకు వినబడదు కరెక్ట్. సుధా మీరు అప్లై చేస్తారు. పరిశుద్ధ జీవితం అనేది జీవింపలేనంత కఠినమైన. ఇంకెవరైనా ప్లీజ్ కరెక్ట్ చెప్పగలరు? చెప్పండి. అలా మాట్లాడించేది కఠినము అంటే కఠినం కాదు అని ప్రభు ఏమన్నాడంటే మీకు అసాధ్యమే కానీ నాకు సాధ్యమని ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రెండో అబద్ధం ఏమాడుతున్నాడు అని చూద్దాం. సాతాను దేవుని మార్గములు అర్థము చేసుకోలేనంత నిగూఢమైనవి. రెండోది ఏమంటున్నాడండి? దేవుని మార్గాలు అర్థము చేసుకోలేనంత నిగూఢమైనవి. అవి మనం అర్థం చేసుకోలేదు. నిగూఢానికి ఏంటంటారు? మర్మము, రహస్యం అంటే నిగూఢం. కానీ నిగూఢం అంటే ఏంటంటే ఇంకా దాన్ని మనం అర్థం చేసుకోలేదు అన్నటువంటి మాట. నిగూఢమైనది. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒక ప్రశ్న ఉంటుంది, జవాబు కూడా ఇవ్వబడుతుంది. ఇప్పుడు దీంట్లో ప్రశ్న ఏంటి అని మనం చూస్తున్నట్లయితే, న్యూ టెస్టిమెంట్ లో జవాబు ఇవ్వబడినటువంటి ఒక పాత నిబంధన ప్రశ్న. న్యూ టెస్టిమెంట్ లో జవాబు ఇచ్చినటువంటి పాత నిబంధన ప్రశ్న చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ కూడా అవ్వచ్చు. యెషయా 40:13-14 వచనాలు చదువుతాయి. ఇది జవాబు. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎంత చక్కని మాటలు చూడండి. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవరి వద్ద ఆయన ఆలోచన అడిగాను? ప్రశ్న తగ్గిస్తూ ఉన్నాడు. 40:14లో ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గురించి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? ఎంత చక్కని ప్రశ్నలు చూడండి. యవనస్తులు ఇలాంటి ప్రశ్నలు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి నేను చెప్పిన మళ్ళీ రెఫర్ చేసుకుంటూ ఉండండి. ఎంత చక్కని ప్రశ్నలు చూడండి. కొత్త నిబంధనలో జవాబు ఇవ్వబడ్డదంట. ఇది పాత నిబంధన ప్రశ్న. ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు? ఇది ఎక్కడి నుంచి చదివాం? పాత నిబంధనలో చదివాం. ఓకే, ఇప్పుడు కొత్త నిబంధనలో దానికి జవాబు ఎక్కడి ఇచ్చాడు అంటే 1 కొరింథీ 2వ అధ్యాయం 16వ వచనంలో, ప్రభు మనస్సుని ఎరిగి ఆయనకు బోధింపగలవాడు మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. చాలా ఇంపార్టెంట్. జవాబు
కొత్త నిబంధనలో ఇవ్వబడింది. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. అంటే క్రీస్తు మనస్సు ఒక్కటే మనకి అనేక జవాబులు ఇవ్వడానికి సాధ్యమైనది. పాత నిబంధనలో ప్రశ్నలు, కొత్త నిబంధనలో జవాబులు. ఓకే, మనం అలాగే అక్కడే ఆగిపోకుండా ఇంకొక ప్రశ్న. పాత నిబంధనలో సాధ్యం కానిది కొత్త నిబంధనలో సాధ్యమైనది. పాత నిబంధనలో సాధ్యం కానిది కొత్త నిబంధనలో సాధ్యమైనది. అదే విధంగా యోబు, ఇప్పుడు నేను చదువుతాను, తర్వాత మొదటి కొరింథీ నేను చదువుతాను. అంటే పాత నిబంధనలో యోబు నేను చదువుతూ ఉన్నప్పుడు సాధ్యం కానిది కొత్త నిబంధనలో సాధ్యమైనది. ఓకే, యోబు 11, 7, 8, 9 చదువుతున్నాను. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడు దేవుని గురించి నీవు పరిపూర్ణ జ్ఞానం కలుగునా? అది ఆకాశ వీధి ఎంత ఉన్నతమైనది, నీవేమి చేయదు. పాతాళము కంటే లోతుగా ఉన్నది, నీవేమి ఎరుగవు. దాని పరిమాణం భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రం కంటే అధికమైనది. ఇది పాత నిబంధన ప్రశ్న. కొత్త నిబంధనలో జవాబు చూద్దాం. 1 కొరింథీ 2, 9, 10 వచనాలు. ఇందును గురించి దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయం గోచరము కాలేదు అని రాయబడింది. మనకైతే, ఇందాక మనము అన్నటువంటి మాట, అంటే ప్రభువు మనస్సు మనము కలిగి ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏముందంటే 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు. మనకి ఎంత దేవుని కృప. పాత నిబంధనలో ప్రశ్నలకు కొత్త నిబంధనలో జవాబు, అది మన కొరకు దేవుడు ఇచ్చాడు. ఇలాంటి ప్రశ్నలు కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు అనుకోండి, నూతన శక్తి వస్తుంది. అయితే అర్థం చేసుకోవడానికి ఇక్కడే మీకు అర్థం కాకపోవచ్చు. ఇలాంటి రిఫరెన్స్ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ఓ పావు గంట టైం ఆ వచనాలు చదువుకొని ఏంటి పాస్ గారు చెప్పారు, ఏంటి పాత నిబంధన ప్రశ్నలు, ఏంటి కొత్త నిబంధన జవాబు అని ధ్యానం చేయండి. దేవుడు మీతో మాట్లాడారు. ద్వితీయోపదేశ కాండం 29:29 రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడనివి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి నదులని చెప్పుదురు. 29:29 అనేక మనం చర్చలో మాట్లాడుకున్నాం. రహస్యములు మన దేవుడైన యెహోవా. ఏవైతే బయలుపరచబడ్డాయో అవి మనవి. ఇంకా రహస్యాలు బయలుపరచలేవనుకోండి, అవి దేవుడి, మనమేం వదిలేయడం పని లేదు. ఒకవేళ అవి కూడా మనం తెలుసుకోవాలనుకోవాలనుకోండి, ఆత్మదేవుడు ఆ సమయం అవసరమైతే దేవుడు మనతో మాట్లాడతాడు. 29:29 ద్వితీయోపదేశ కాండం, అది ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. శిక్ష భరించలేనంత బాధాకరం. శిక్ష అనేది భరించలేనటువంటి బాధాకరం. అలాంటి పాయింట్స్ మీరు రాసి పెట్టుకోండి. దానికి వెళ్ళి వచనాలు నేను చదువుతాను. కీర్తనలు 73, 13, 14, 15, 16, 17 చదువుతున్నాను. ఆఖరి వచనాలు మనకి కరెక్ట్ గా జవాబు దొరుకుతాయి. నా హృదయము నేను శుద్ధి చేసుకుని ఉన్నట్టు వ్యర్థమే, నా చేతులు కడుక్కుని నిర్మూలన ఉన్నట్ట వ్యర్థమే. దేని కింద మనం చదువుతున్నాం? శిక్ష భరించలేనంత బాధాకరం. దినమంతయు నాకు బాధ కలుగుతున్నది, ప్రతి హృదయమున నాకు శిక్ష వచ్చుతున్నది. ఈలాగ ముచ్చటించునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశం మోసపుచ్చిన వారిని అయినను దేవుని తెలుసుకున్నవారిని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా. అంటే
పరిశుద్ధ స్థలంలోనికి నేను పోయినంత వరకు కూడా నాకు అర్థం కాలేదు వారి పరిస్థితి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. శిక్ష భరించలేనంత బాధాకరం. మనం అంట ఏదో కొద్దిగా మనకి అది ఇది బాధలు వస్తే అన్యులకి ఏంటి, లోకంలో ఉన్న వారికి ఏంటి, ఆ బాగానే ఉన్నారు కదా అని మనం అనుకుంటున్నాం. కానీ వారి కొరకు దాచబడినటువంటి ఆ శిక్ష, తీర్పు ఒక్కసారి నువ్వు అది ఆలోచించు. కానీ మన గురించి మనమే ఆలోచిస్తూ ఉన్నాం. సాతానుడు ఆ రీతిగా మనల్ని మోసపరుస్తూ ఉన్నాయి. బాధింపబడినప్పుడు దేవుడు ఎక్కడ అని మనం ప్రశ్న వేసుకుంటాం. అప్పుడు యోబు 23:1, 2, 3, 8, 9, 10 వచనాలు చూసుకుంటాం. అప్పుడు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చింది. నేటి వరకు నేను మొదలువిడుచు తిరుగుబాటు చేయుచున్నాను. నా వ్యాధి నా మూలుల కంటే భారముగా ఉన్నది. ఆయన నివాస స్థానంలో అంత నేను చేరినట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. నేను తూర్పు తీసుకువెళ్ళను, అచ్చట ఆయన అచ్చట లేదు. పడమట తీసుకువెళ్ళను, ఆయన కనబడటలేదు. ఆయన పనులు జరిగించి ఉత్తర తీసుకుపోయేను, ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేను. 10వ వచనం అంటున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు. అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఆయన నాకు కనబడ్డం. కుడి వైపా, ఎడమ వైపా, తూర్పు వైపా, దక్షిణం వైపా, ఎక్కడ నాకు కనబడడం లేదు. ఎవరు? దేవుడు కనబడడం లేదు యోగుకి. కానీ 10వ వచనంలో ఎంత చక్కగా అంటున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడి. ఎంత అద్భుతమైన మాట. ఆ మాట మనం చదవకపోతే వీటికి మీనింగ్ ఎప్పుడు మనకు తెలియదు. యోగిలాగన్నాడు పాపు, ఎక్కడికి వెళ్ళినా దేవుడు కనబడలేదంట. ఆయనకి దేవుడు కనబడలేదు. కానీ యోగు యొక్క ప్రతి నడక ఎవరు చూస్తూ ఉన్నారు? అందుకే అన్నాడు, నా అడుగు జాడలన్నీ వాళ్ళు లెక్కించుచున్నాడు. ఆయన ఎంత కేర్ఫుల్ గా ఉంటాడంటే మన మాటలు వింటూ ఉంటాడు, మన వెంట్రుకలు లెక్క పెడుతూ ఉంటాడు. మన వెంట్రుకలన్నీ లెక్క పెట్టేస్తున్నాడు. మన నటకలన్నీ, మన యొక్క ప్రతి నటక 1, 2, 3 అన్నీ చూసేస్తున్నాడండి. అంటే యోబు యొక్క ఆ గొప్ప విశేషం మనం చూద్దాం. నడుపుదల యొక్క కార్యంలో, అంటే ఆయన నడిపించే ఆ కార్యాల్లో 77, 13, 19, 20 వచనాలు చదువుతారు. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? నీ మార్గము సముద్రంలో ఉండెను, నీ త్రావులు మహాజలములో ఉండెను, నీ అడుగు జాలను గుర్తింపు కలిగి ఉండెను. మోసే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించినవి. అంటే యోగు ఎవరైతే అన్నాడు, నాకు నువ్వు ఎక్కడా కనపడడం లేదు, కానీ నా ప్రతి అడుగు నీకు కనబడుతున్నది. బైబిల్ అలా చదవాలి. మనం 4 వచనాలు చదివేస్తా, 5వ వచనం పెట్టేస్తాం. జవాబు అక్కడే ఉంది. సో ఎక్కడికి అని తెలియక అబ్రహాం బయలుదేరాడు. ఎక్కడికి అని తెలియక అబ్రహాము బయలుదేరాడు. నడిపించిన వాడు ఎవరు? మరి అబ్రహాం గురించి విశ్వాసులు తండ్రి అనుకుంటాం, కానీ ఆయన పిలువబడినప్పుడు ఎక్కడికి అని తెలియలేదు. ఆయన నడిపిస్తున్నాడు, ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకే యోగుకి ఎన్నో ప్రశ్నలు వచ్చాయి, కానీ చివరికి తాత్పర్యం తనకు వచ్చింది. నాకెక్కడ కనపడ్డా లేదు, కానీ నా మార్గాలన్నీ నీకు. ఈ మాటలు నిజంగా మనలో ఉంచుకుంటాను, శక్తితో నింపబడతా ఉంటాం. మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. ఆత్మదేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆత్మదేవుడా ఆరాధించుమా, ఆత్మతో నిన్నే ఆరాధించును. పరిశుద్ధాత్ముడా అగ్ని శక్తితో నన్ను నింపుము, నీకై మండుచుండెదను. ఆత్మదేవుడా ఆరాధించుమా, ఆత్మతో నిన్నే
ప్రేమించుకునే వాళ్ళ శిష్యులు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారంటే, ఎక్కడికి వెళ్తున్నావు ప్రభువా అని అడిగారు. ఏమని అడిగారు? ఎక్కడికి వెళ్తున్నావు ప్రభువా అంటే అప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు. యోహాను 14:5-6 అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడగగా, అప్పుడు ప్రభు సింపుల్గా మాట చెప్పేస్తాడు, నేనే మార్గమును సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు. అద్భుతం కదా, అద్భుతం. రెండు విషయాలు మనం తెలుసుకుందాం. మూడో విషయం చాలా ఇంపార్టెంట్. ఏమైనా ఉంటుంది అమ్మ, మొదటి ఏం చెప్పిందే, పరిశుద్ధ జీవితం జీవించాలని. రెండోది ఆయన అర్థం చేసుకోవడానికి ఆయన మార్గాలు ఎదురైనవి. సో రెండు విషయాలు నేర్చుకున్నాం, దేవుని స్తోత్రం. మూడోది, కుటుంబ జీవితం ఆనందించలేనంత సమస్య, ఆనందించలేనంతటువంటి సమస్యాత్మకమైనదా? అంత్యదినము సూచనలు ఇదొకటి. కుటుంబ జీవితం కొంచెం సమయమైనా పర్వాలేదు, ఉపవాస ప్రార్థన. కుటుంబ జీవితం అంటే సమస్యాత్మకమైనది కాదు. కానీ ఇప్పుడు చాలా మంది స్త్రీలు కూర్చున్నప్పుడు, మా అమ్మగారికి 10 మంది పిల్లలు ఎలా పోషించారు, 8 మంది పోషించారు. ఆడియో వచ్చింది అక్కమ్మ అని చెప్పి డిస్ట్రిక్ట్ చెప్పారు. అక్క అక్క అని వెళ్ళింది, అది చెల్లి చెల్లి అని వచ్చింది. ఇంకా గొడవ పెట్టారమ్మా, మధ్య వాయించినట్టు రేపులు అన్నింటిలో వాయించేస్తే, ఎక్కడైనా ఎవరింట్లోనైనా సరే చిన్న పర్వైతే ఎందుకు క్యాబ్ ఈ గొడవ పెట్టేస్తా ఉంటే ఒక తండ్రి ఒక తల్లి కూడా ఆగమని చెప్పలేదు. మీద నుంచి నాకు ఒకటే ప్రయోజనం, చుట్టుపక్కల ఏమంటారు, ఈ తల్లిదండ్రులు ఎంత ప్రేమించేస్తున్నారంటే పిల్లల్ని వాళ్ళు వాయించేస్తున్నారు, ఇది అక్కడే ఉన్నారు. తీర కిందకు చూస్తే తండ్రులు ఇద్దరు అక్కడే ఉన్నారు, ఒక్కరు కూడా ఆగమని చెప్పడం లేదు. కానీ సంఘంలో ఎంత క్రమశిక్షణ మీకు తెలుసా? పిల్లలు కూడా క్రమశిక్షణ చూస్తున్నారు. ఆర్య ఇదంతా ఇస్తూ ఉంటాయి, అది గెంతుకుంటూ వచ్చి ఇవన్నీ ఆడేస్తూ ఉంటే నిశ్చయ అంటుంది. ఆ పిల్లలను చూసి అంటే వాళ్ళకి ఆ క్రమశిక్షణ, ఇంట్లో కూడా క్రమశిక్షణ ఉండాలి. పిల్లల్ని ప్రేమించేస్తున్నాం అని తల్లిదండ్రులు ఆడగా గుర్తేస్తుంది. నేను కిందకు చూసి వాళ్ళని ఏమనుకోవద్దు, తొందరగా కోపడడం, ఒక్కలేమనుకోవద్దు. ఆ ఎదురు ఉంటే బాధేస్తున్నారు, వీళ్ళు చెవులు మూసుకొని ఆనందిస్తున్నారు. చుట్టుపక్కల వారి సంగతి ఏంటి? అది అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని సరోజని వీళ్ళు అడిగారు, మీరేమైనా నాకు ఏంటి? తల్లిదండ్రులు పక్కనే ఉన్నారు, చెప్తున్నాం చెప్పు ఇచ్చి ఆగి కూర్చోబెట్టారు. అది ఏం చేయాలి? చిన్నపిల్లలు ఏదో తప్పు చేస్తున్నప్పుడంట ఇంకేదో కథ చెప్పి లోపలికి తీసుకొచ్చి తినడానికి ఏదో ఇచ్చి వాళ్ళ ముందు ఆడుకుని సామాన్లు తడిసారు అనుకోండి, అది మర్చిపోతారు. తినడానికి ఉండాలి. కానీ నిశ్చయ నాలో చూసినప్పుడు అంటారు. అంటే పిల్లలు క్రమశిక్షణ వచ్చింది, సంఘం నేర్పుతున్నాం. సో ప్రేమను మనం చెప్పకపోతే ఎలా? కుటుంబ జీవితం ఆనందించలేనంత సమస్యాత్మకమైనది కాదు, అంత్య దినములలో ఇది సూచన. ఆనందం లేని కుటుంబాలు, సంతోషం లేని కుటుంబాలు, కులాసంగా ఉండలేనటువంటి కుటుంబాలు. దాని గురించి మలాకి 4:5-6 చదువుతారు. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్త యొక్క ఏలియాను మీ యొద్దకు పంపుదును. 6వ వచనం, నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును పిల్లల హృదయమును. ఇప్పుడు సమస్య అంతా తల్లిదండ్రులు పిల్లలు. చివరి దినాల్లో మనం ఉన్నాం.
ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. తల్లిదండ్రులను పిల్లలు అర్థం చేసుకోవడం లేదు, పిల్లలను తల్లిదండ్రులు అర్థం చేసుకోలేదు. అందుకంట ఏరియా వస్తాడంట, వచ్చి ఏం చేస్తాడంట, తండ్రుల హృదయములు పిల్లల తట్టును, పిల్లల హృదయములు తండ్రుల తప్పును తిప్పును. 2 తిమోతి 3:1-2. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఏలైనగా మనుష్యుడు స్వార్థప్రియుడు, ధనాపేక్షకుడు, బెంకములాడువాడు, అహంకారుడు, దోషకుడు, తల్లిదండ్రులకు అవిధేయుడు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రుడు. చివరి దినాలు కుటుంబంలో సంతోషం సమాధానం లేదు, పిల్లల్లో సంతోషం లేదు, తల్లిదండ్రుల్లో సంతోషం లేదు. ఈ చివరి దినాలు ఉన్నాయి. అందుకే రాబోతూ ఉన్నాడు అంటూ ఉన్నాయి. అలాగే మరి తిమోతిలో కూడా పౌలు చెప్తూ ఉన్నాడు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు అని చెప్పబడుతూ ఉన్నారు. అంటే సమస్యలు అధికమే కానీ ఆశీర్వాదాన్ని లెక్కించలేనటువంటి చాలా ఇంపార్టెంట్. కుటుంబంలో అంతా సమస్యలు వస్తాయి కానీ పిల్లల ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి. పిల్లలకి తల్లిదండ్రులను దేవుడు ఆశీర్వదించినప్పుడు వాళ్ళ ఆశీర్వాదాలు పిల్లలకు వస్తాయి. అంటే మనం ఈ చిన్న సమస్యలు చూసుకుంటున్నాం, అవగాహన లేని చూసుకుంటున్నాం కానీ రాబోయే ఆశీర్వాదాలు మనం ఆలోచించడం లేదు. సాతాను దగ్గర మధ్య పెడుతూ ఉంటాడు. ప్రార్థన చేయాలి, ప్రభువా ఎన్నో సమస్యలు మా ఇంట్లో ఉన్నాయి, పిల్లలు తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల పిల్లలకు, అయ్యో వారి మధ్యలో ప్రేమ అనురాగాలు లేవు. కానీ నీవిచ్చిన పిల్లలు, నీవిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు ఎన్నో ఆశీర్వాదాలు పొందుతారని అన్నావు కదా, ఆశీర్వాదాలు కదా ఓపిక దయచేయి. ఇప్పుడు నెగిటివ్గా మనం చూస్తున్నాం కానీ మరి పిల్లల ద్వారా పిల్లలు బాగా చదువుకుని ఉద్యోగస్తులే వారు స్థిరపరచబడితే ఎంత ఆనందం మనకి. అలాగే పిల్లలకి ఏది కొదువు లేకుండా తల్లిదండ్రులు ఉద్యోగము, ఆ పరిపాట్లు, ఆ వ్యాపారాలు దీవించబడినట్లయితే మీకు ఏది కొదువు లేకుండా మీ యొక్క పోషణలోని మీ యొక్క ఎదుగుదలలో ఎంతో సహకారం. అయితే మన మనస్సు చెడిపోయి అవగాహన లేక, సంతోషం లేక గలిబిలైపోతూ ఉన్నాం కానీ ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుంటే గలిబిలి ఎక్కడికి వెళ్ళి. ప్రసంగి 4:9-10. ఇద్దరు కష్టం చేత ఉభయులకు మంచి ఫలం కలుగును, ఒంటిగాడి కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు. వారు పడిపోయినను వారు తనతోటి వారిని లేవనెత్తును, అయితే ఒంటరి వారు పడిపోయిన వారికి శ్రమయే కలుగును, వారు లేవనెత్తు వారు లేకపోవడం. ఇద్దరు కలిసి పండుకొని వారికి వెంట కలుగును, ఒంటరిగానికి వెంట ఎలాగుకుంటును. ఒంటరి ఒకరి మీద మరి ఒకరు కన్ని ఎళ్ళ, ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెలియపోదు కదా. ఏదో పెళ్లిలో ఈ మాట లేదు చెప్పుకోవడం కాదు కానీ ఇది కుటుంబాల గురించి చెప్పబడినటువంటి గొప్ప మాటలు. అంటే జీవిత భాగస్వాములు ఏంటంటే వాడు ఎందుకు దేవుడు మమ్మల్ని ఇలా భాగస్వాములుగా చేశారు అని ఆలోచించుకోవాలి. ఎందుకు మమ్మల్ని ఇద్దరిని ఒక్కగా కట్టాడు, ఎందుకు మాకు దేవుడు ఇచ్చినటువంటి బహుమానాలు దేవుడు ఇచ్చాడు, ఇది మనం తెలుసుకోవాలి. ఏదో పెళ్ళి అయిపోయింది, పిల్లలు కావాలనుకున్నాం, దేవుడు పిల్లలు ఇచ్చారు, అది కాదు. కుటుంబంలో ఆశీర్వాదాలు దాచి ఉంచాడు. ఫలించండి, అభివృద్ధి పొందండి అన్నాడు. ఆయన ఆశీర్వాదాలు పాస్టర్ గారు చెప్తారు, పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కానండి, అదే ఆశీర్వాదం. పిల్లల ద్వారా తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల ద్వారా కుటుంబాలకు, కుటుంబం అంతా ఆనంద సంతోషాలతో ఎన్నో ఆశీర్వాదాలతో దేవుడు కుటుంబాన్ని దీవిస్తాడు. దీవించకపోవడానికి కారణం ఏంటి అంటే మనం కుటుంబాలను అర్థం చేసుకోవాలి. ఇంకో మాట చదువుకున్నాం, 1 కొరింథీ 7:14. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడిన, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడిన. లేని నీ పిల్లలు అపవిత్రులైనందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఈ మాటలన్నీ ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. కానీ దీన్ని అవగాహన చేసుకోవాలి ఏంటంటే
పవిత్ర ప్రభావమును బట్టి ఆనందించాలి. ఏ ప్రభావం బట్టి? పవిత్ర ప్రభావమును బట్టి మనము ఆనందించాలంట. మరి ఎప్పుడైనా భార్య భర్త యొక్క ఆత్మీయ జీవితం కొరకు, భర్త భార్య యొక్క ఆత్మీయ జీవితం కొరకు ఏదో రక్షణ లేకపోతే రక్షణ గురించి అని కాదు. ప్రభువా నాకు సాటి అయిన సహాయం నీవు ఇచ్చావు, తన లేకపోతే లేకపోతే నేను లేకపోతే ఇద్దరు లేకపోతే పిల్లలు, అయ్యో మా కుటుంబాన్ని ఎంత మంచిగా నీవు ఉంచేవా, ఆనందించలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించు. ఇక మీద మాకు ఇచ్చినటువంటి యొక్క బాంధవ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, నీవు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాలను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అని చెప్పి ఓర్పుతో ఉండాలి. భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల ఓర్పు కలిగి, ఓర్పు నశించినప్పుడు ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. ఓర్పు లేకపోవడం వల్ల ఆశీర్వాదాలను మనం మర్చిపోయి సమస్యలు కొని తెచ్చిపెట్టుకుంటూ ఉన్నాం. కుటుంబం అంటే ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు, మనం అర్థం చేసుకోవడం లేదు. 2026లో సిసిసి కుటుంబాలు అవగాహన చేసుకొని ఆయనలో పోయే ఆశీర్వాదాలతో మన కుటుంబాలు ఉండాలి అని ఆశ కలిగి ఉన్నప్పుడంట ఆత్మదేవుడు మన కుటుంబాలను ఎన్నో ఆశీర్వాదాలు, మన పిల్లలు స్థిరపరచబడి అప్పుడు ఎంత ఆనందం, వారు స్థిరపరచబడినప్పుడు ఎంత ఆనందం, చక్కని వివాహాలు జరిగినప్పుడు ఎంత ఆనందం అని చెప్పి భార్య భర్తల యొక్క బాంధవ్యాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. వేరే కోణంలో అర్థం చేసుకుంటున్నాం కానీ దేవుని యొక్క ఆత్మీయ కోణంలో మనం అర్థం చేసుకోవాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళ యోగు చూడండి, యోగు 2:9 అతను భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకి ఉందో దేవుని దూషించి మరణము కమ్మనను. భార్య వచ్చింది, ఎంతైనా నీకు జబ్బు, ఈ కురుకులేంటి, చావయ్యా, దేవుని ద్వేషించు, చావయ్యా. 9వ వచనం 10వ వచనంలో అంటున్నాడు యోగు, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవించుమా, కీడును మనం అనుభవించగలదా అని. ఈ సంగతిలో ఏ విషయమందును యోగు నోటి మాటతో నేను పాపము, నోటి మాటతో మూర్ఖురాల్లా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇచ్చాడు దేవుడు, తీసుకున్నాడు దేవుడు. ఎంత చక్కగా మృదువుగా భార్య ఆ మాటను వెనక్కి తీసుకొని ఉంటాయి. అయ్యో నా భర్తను ఆయన అంత శ్రమ పొందుతూ దేవుడిని కనపరుస్తూ ఉన్నాడు, ఆయన బాధ నా దగ్గర లేనప్పటికీ నేను ఆయన దేవుడిని ద్వేషించమంటూ ఉన్నాను. అదండి బాంధవ్యం అంటే. భార్య తప్పు చేసినా, భర్త తప్పు చేసినా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని అందులో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం, అవినాభావ సంబంధం దేవుడు మనకు కలిగించాడు. అది అర్థం చేసుకోవాలి. అప్పుడు దాని తర్వాత ఏమైంది? 13, 14 వచనాలు, 15, 16 వచనాలు నేను చదువుతాను, అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరియు అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి, అతడు పెద్దదానికి ఎమీమానియు, రెండవ దానికి కెలియానియు, మూడవ దానికి కెరాంపకు అని పేరు పెట్టెను. ఆ దేశమంతటిని యోగు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చెను. అటు తర్వాత యోగు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూశాడు. అంటే ఏం జరిగింది? అన్నీ పోగొట్టుకున్నాడు. భార్య విషయంలో కూడా భార్య మీద కోపపడకుండా మూర్ఖురాళ్ళ ఎందుకన్నా దాని తర్వాత అంట మళ్ళా కుమార్తెలు పుట్టారు, కుమారులు పుట్టారు. ఆ 3 కుమార్తెలు ప్రపంచంలో అటువంటి అందగత్తెలు లేరు. ఎంత ఆనందం తల్లిదండ్రులకి, ఎంత ఆనందం. తర్వాత ఎన్నో ఆశీర్వాదాలు. అది కుటుంబం ఉంటే అలా ఉండాలి. ఏదో లోక గురించి మనం ఏదో మాట్లాడుకుని వెళ్ళిపోవడం కాదు, కానీ మనం ఆ రీతిగా ఉండాలి. పిల్లల ద్వారా వచ్చే దీవెనలు స్వతంత్రించుకొనండి, ప్రార్థించండి. సుసన్న వెసలి 18 మంది పిల్లలు ప్రతిరోజు ఒక్కొక్కరికొరకు ప్రార్థించినట్ట.
అంటే 18 మంది పిల్లల కొరకు మనం ఇంతకుముందు కూడా పేపర్ ఇచ్చారు. మదర్స్ డే రోజుని సుసన్న వెస్లీ గురించి మరి ఆమె యొక్క విషయాలు ఒక పేపర్ ఇచ్చారు. మరి ఎంతమంది బైబిల్లో ఉందో తెలియదు కానీ సో ప్రియమైనటువంటి వాళ్ళ ఆ రీతిగా ప్రార్థించారు. అందుకే 127:3 కుమారుడు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఎవరి కాలం ముందు పుట్టిన కుమారుడు భగవంతుని చేతిలో బాణములు వంటి వారు, వారితో తన అంబుదకులు నింపుకున్న వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుడు. చూడండి, గులాబీ ఉంది, చుట్టూ ముళ్ళు ఉన్నాయి. చెప్పండి అంటే అప్పుడే నేను మూడుతోనే ఆఫ్ చేస్తున్నాను. నేను గర్వపడచ్చు, రేపు కావాలంటే 2కి వెళ్తా. మధ్యలో గులాబీ ఉంది, ఎక్కడ చెప్పండి, చుట్టూ ముళ్ళు ఉన్నాయి. సమస్యలు లేకుండా ఉంటారు ఎక్కడైనా. మధ్యలో గులాబీ, చుట్టూ ముళ్ళు ఉన్నాయి, మధ్యలో గులాబీ ఉంది. గులాబీ ఇష్టమైన మీకు అది ఎంతకనేదో తెలుసా? మనకి మాల్లో వేసేస్తా ఉంటారు చెంచమ్మ తెచ్చి. ఒక పెద్ద సన్మానం అంటే ఓన్లీ గులాబీ ఇస్తారు. ఒకసారి ఆలోచించండి, మన కుటుంబాలు, మన పిల్లలు ఆ రీతిగా ఉంటారు. కుటుంబాల చుట్టూ ముళ్ళు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు. మన యోగ చుట్టూ అన్ని రకాల శ్రమలు వచ్చేసాయి. దాని తర్వాత మళ్ళా 3 కుమార్తెలను, అంటే ముందు కుమార్తెల గురించి మనకు తెలియదు కానీ రెండవసారి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. అటువంటి అందగత్తులు ప్రపంచంలో దేవుడిచ్చిన పిల్లలు. శ్రమల తర్వాత, ముళ్ళు తర్వాత మధ్యలో గులాబీ. అందుకు మన కుటుంబాలు చాలా జాగ్రత్తగా పిల్లల గురించి ప్రార్థించండి, పిల్లల తల్లిదండ్రుల గురించి ప్రార్థించండి. ఈ సమస్యలు ఉండవు, ఆశీర్వాదాలు ఉన్నాయి మన కుటుంబాల్లో. దేవుడు ఏర్పాటు చేసేది కుటుంబాన్ని, తల్లిదండ్రులని జతపరిచిన దేవుడు. మీకు ఇచ్చిన పిల్లలు ఆయన ఇచ్చిన బహుమానం. ఆయన ఎందుకు ఆశీర్వాదాలు ఇవ్వడు? ఆశీర్వాదాలు దాచిపడి ఉన్నాయి. కానీ నేను ఏం చేస్తున్నా, సమస్యనే ముందునే చూసుకుంటున్నాం కానీ మధ్యలో ఉన్న గులాబీని మనం చూసుకోవడం లేదు. సో ప్రియమైనటువంటి వాళ్ళ కుటుంబం నుండి మీ సంతోషం చూచినట్లయితే నిరాశ అన్నదే ఉండదు. కుటుంబంలో మీరు సంతోషము ఆనందము చూసినట్లయితే మీ జీవితాల్లో ఇంకెక్కడ కూడా ఉండదు. ఫిలిప్పీయులకు 3:1 మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించండి. అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరం. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించండి. అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరం. ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పారు. మీ కుటుంబాల్లో, మన కుటుంబాల్లో 2026 ఎంతో ఆనందం. మన పిల్లలను బట్టి ఆనందిద్దాం, పిల్లలు తల్లిదండ్రులను బట్టి ఆనందిస్తారు. దేవుడు ఇచ్చిన కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాలను మనం అనుభవించబోతున్నాం. అందరం లేచి నిలబడదాం. ఈ విషయాలు ఎంత లోతుగా వెళ్ళకపోతే ఇప్పటికే అర్థం చేసుకున్నారో లేదో తెలియదు కనుక అందుకు ఈ టీచింగ్ అనేది ఎక్కువైంది. అంటే మిగతా 2 విషయాలు దేవుని చిత్తమైతే రేపు వెళ్దాం, లేకపోతే 3 విషయాలతో మీకు ఆఫ్ చేసుకుందాం. ఒకసారి ఎవరి మట్టుకు వారు ప్రార్థన చేసుకుందాం 3 విషయాల కొరకు. ఎవరి మట్టుకు వారు ప్రార్థన చేసుకున్న 3 విషయాల కొరకు. పరిశుద్ధ జీవితం అన్నది జీవించలేనంత కఠినము కాదు అనే విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. దేవుని మార్గములు అర్థం చేసుకోలేనంత నిగూఢమైనది కాదు. తర్వాత కుటుంబ జీవితం ఆనందించలేనంత సమస్యాత్మకమైనది కాదు. అంత్యజన్మలో ఇదొక సూచన. నిజంగా కుటుంబాలలో మన మట్టుకు మనమే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాల కొరకు ప్రార్థిద్దాం.
అలాగే అన్ని జనాంగం కుటుంబాల రక్షణ కొరకు, వారికి ఆనందం కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరు మట్టుకోవాలి ప్రార్థన చేయండి. ఎవరు మట్టుకోవాలి గట్టిగా చేసుకోండి. మీ మటుకు మీరు, మీ కుటుంబాలు. 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు, లోతుగా మాట్లాడాడు. అర్థం చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆత్మదేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థనని దేవుడు ముద్రిస్తాడు. నీ హృదయంలో వాక్యం ఫలింప చేస్తాడు. 2026 పాత జీవితం ఇంకా నీలో ఉండదు. నూతన జీవపు నడకలో మనం ప్రారంభించబోతూ ఉన్నాం. 2026 ఏ క్షణంలో ప్రభు వచ్చిన తీర్పు నుంచి మనం తప్పించుకోబోతూ ఉన్నాం. గొప్ప ఆశీర్వాదాలు ముళ్ళ మధ్యలో గులాబీని జ్ఞాపకం చేసుకుంటాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాక్య ఫలింపు కొరకు సోదరి స్వాతి ప్రార్థిస్తారు. మైక్ ఇవ్వండి. ప్రార్థనలు అందరూ ఏకీభవిద్దాం. నీకు ముందు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఎన్ని బట్టి మా జీవితంలో మాతో మాట్లాడే ప్రభా, ఆరాధనలో ప్రార్థించండి. ప్రార్థన విన్నాడు. సిసిసి కుటుంబం మీద తన దృష్టి ఉంచాడు. మనలో తన కార్యం మొదలు పెట్టి ఉన్నటువంటి దేవునికి చేతుల మీద దేవుని స్తుతించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే, శిలువ రక్తమే, ప్రభు యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగుగా. నా ప్రాణమైన యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమైన యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ప్రకారముగా దేవుని మరొకరు తొట్టిల్లకుండా కాపాడుటకు సర్వశక్తి కలిగిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య సన్నిధి సహవాసం కూడి ఉన్న మనకును మన కుటుంబములకు రాలైన వారికి నేను వాక్యం మనలో ఫలింపచేసి నూతన సంవత్సరానికి ఇంకా సిద్ధపరిచి మన ముందున్న సమయము ఎంతో దీవెనకరంగా మన పట్ల జరిగించి నడిపించి బలపరిచి కాపాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు